అండి. హాయ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే బై ఎలక్షన్స్‌లలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎక్కువగా? ఇది గెలిచే అవకాశాలంటే మనం ముందుగా నిర్ణయం తీసుకోలేం. ఎందుకంటే ఇద్దరికి కూడా ఇటు నవీన్ యాదవ్ గారికి గాని, ఇటు బీఆర్ఎస్ గాని మంచి గట్టి పోటీయే ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఎలా మారతారో మనం చెప్పలేం. అప్పటికప్పుడు ఎలక్షన్ ఓటర్ ఎలా ఉంటాడో మనం అంచనా వేయలేం. అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు మారిపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్నటి వరకైతే నవీన్ యాదవ్ గారికి గట్టిగా ఉంది. ఇప్పుడు సడన్‌గా బీఆర్ఎస్‌కి తిరిగింది. సో, ఎలక్షన్ ఇంకా టైం ఉంది. ఇంకా ఒక రోజు ముందే మళ్ళీ మారిపోవచ్చు. సో, మరి దాన్ని అంచనా వేయలేం. అంటే ఇటు చూసుకుంటే కాంగ్రెస్‌కి ఒక సింపతి ఉంది. అలాగే బీఆర్ఎస్‌కి ఒక సింపతి ఉందన్నమాట. కాంగ్రెస్‌కి ఆల్రెడీ నవీన్ ఓకే. యాదవ్ గారు ఓకే. అదే. ఓడిపోయారు. అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ కాబట్టి ఆల్రెడీ సింపతి చూపించి ఓట్లేసే అదే అవకాశం చెప్తున్నా. ఇద్దరు కూడా ఒక అడ్వాంటేజ్‌తోనే వస్తున్నారు. ఇద్దరు ఒక డిసడ్వాంటేజ్‌తో కూడా ఇద్దరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే మీరన్నట్టే నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఇండిపెండెంట్‌గా చేసి ఓడిపోయారు. తర్వాత వేరే వేరే పార్టీ చేసి ఓడిపోయి ఉన్నారు. సో, మనం ఇన్ని సార్లు ఓడిపోయాడు కదా! ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని ఒక ధోరణిలో ఒకసారి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఒక ఉంది ఇక్కడ. ఆయన వాళ్ళ నాన్నగారికి ఒక ఆహ్, పేరుంది ఇక్కడ. సో, ఆ పేరు బట్టి కూడా ఆయనకి ప్లస్ అయింది. ఓకే. నెక్స్ట్ యూత్‌లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రెజెంట్ చూస్తే మన నవీన్ యాదవ్ గారికి యూత్‌లో ఎక్కువ పేరుంది. సో, అది కూడా ఆయనకి ప్లస్ అయింది. ఓకే. సో, ఇలాగ ఇప్పుడు బీఆర్ఎస్‌కి వస్తే ఈవిడ ఆల్రెడీ భర్త చనిపోయారు. ఆయన ఇక్కడ చెప్పాలంటే ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఫస్ట్ చూసుకుంటే టీడీపీ తరపున ఎమ్మెల్యే చేశారు. తర్వాత బీఆర్ఎస్‌కి వచ్చారు. అలా వరుసగా 3 సార్లు అంటే పార్టీ మారినప్పటికీ కూడా ఎమ్మెల్యే మారలేదు ఇక్కడ. సో, అంటే ఈ 3 సార్లు వరుసగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడంటే ఆయనకి ఎంత బలం ఉందో నియోజకవర్గంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పైన ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం గదా! సో, ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కూడా ఒకవేళ మనకి ఏమన్నా పనులు అడిగితే చేసే రకమే అంటారా? లేదంటారా? అది ప్రజలు కూడా ఇది కూడా ఆలోచిస్తున్నారు కదా! ఇది చెప్తున్నా కదా! అడ్వాంటేజ్ ఏంటంటే నవీన్ యాదవ్ గారికి ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎలాగో ఇంకా 2 ఇయర్సే టైమ్ ఉంది. ఇప్పుడు ఈవిడ గెలిపించినా సరే మనకేమొస్తది? అది 2 ఇయర్స్ ఏదో ఈ నవీన్ యాదవ్‌నే గెలిపించుకుంటే కాంగ్రెస్ పైన ఉంది కాబట్టి మనకేం కావాల్సొచ్చినా సరే ఒక ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా సరే వెంటనే మనకు అందుతాయి అని చెప్పేసి కూడా జనాలు ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ఏంటనేది? ప్రస్తుతానికైతే ఈ రేవంత్ రెడ్డి గారు డెవలప్‌మెంట్ మీద పెట్టారు. అంటే పథకాలే కాదుకోకుండా కొంచెం డెవలప్‌మెంట్ కావాలని చెప్పేసి అంటే ఒక రాజకీయాలు ఏదో చేంజ్ చేద్దాం. ఎప్పుడు ఒకేలా కాదు. కొంచెం మార్చాలి అన్న ధోరణిలో అయితే వాళ్ళు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే. మరి నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు హాఫ్ అయి అయిపోయింది. హ్మ్. సో, దీని తర్వాత ఒకవేళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ ఇది టఫ్ ఫైటే ఉంటదండి. ఎందుకంటే కొన్ని చెప్తున్నా కదా! రాజకీయం అనేది ఇప్పటికిప్పుడు ఎలా ఉంటదో తెలీదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఆయన బ్లైండ్‌గా వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రజలు ఏమనుకుంటారు ఏంటని ఆలోచించకుండా బ్లైండ్‌గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చెప్పాలంటే ఇటు మన హైడ్రా ఒకటి విషయం ఒకటి. నెక్స్ట్ హెచ్‌సియూలో జరిగిన హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది కదా! దాంట్లో చెట్లు నరికేయడం అదొకటి ఇష్యూ మీద కొంచెం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆయన మీద కొంచెం వ్యతిరేకత ఉంది. అంటే సో, ఈ హైడ్రా ఆ! చాలా మంది దోచేసిన వాళ్ళ కబ్జాలు మాత్రమే మేము సేవ్ చేస్తున్నాం అనేసి అంటున్నారు కదా! హైడ్రా పైన. మరి అంటే అది ఒక విధంగా పాజిటివ్‌గా చెప్పాలి. ఒకసారి నెగెటివ్ కూడా చెప్పాలి. ఆయన చేసింది మంచి పని. హైదరాబాద్ గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చేసింది మంచి పని. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించారు. మనం ఈరోజు చూస్తే హైదరాబాద్ వర్షం వస్తే హైదరాబాద్‌లోనే ఉండదు. మొత్తం వ మోకాళ్ళ వరకు లోతులో నీటి మునిగిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటది. డ్రైనేజీలంతా వాటర్ బయటకొచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటది. దాన్ని మార్చాలంటే ఎలా మార్చాలి అంటే మీరు ఈ వాటర్ అంతా పోవాల్సిన చెరువులు, కాలువలు మీరు పూడ్చేసి చేసి కబ్జా చేసేసి ఇల్లులు కట్టేస్తున్నారు. ఈ వాటర్ వెళ్తాకి ఉండట్లేదు. సో, ఈ సమస్యకి సొల్యూషన్ ఏముండాలంటే ఈ హైడ్రాలు ఎవరైతే ఆక్రమించారో వాటి భూములు తీసుకోవాలి. మళ్ళీ చెరువులయన్నిటిని తీయాలి. సో, ఈ ధోరణిలో ఆయన వెళ్తున్నారు. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే దోచుకున్నోళ్ళు బానే దోచుకున్నారు. ఇక్కడ పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు కదా! వాళ్ళు కష్టపడి వీళ్ళు ముందుకెళ్ళి కొనుక్కున్నారు. అదేమైతుందంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏదైనా చూపించుంటే బాగుంటే వేరే దగ్గర ఇల్లు ఇవ్వడమో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఇల్లులు ఇస్తాయి కదా! ఫ్లాట్లు కట్టిస్తున్నారు కదా! అటా ఇవ్వడమో, అటువంటి దారి ఏదైనా చూపించుంటే బాగుండేది. కానీ ఆయన అటువంటి దారి చూపించకుండా మధ్యలో వదిలేయడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఓకే. చాలా మంది కూడా ఏమంటున్నారంటే హైడ్రా విషయానికొస్తే మాకు నోటీస్ అనేది ఇవ్వకుండానే డైరెక్ట్ వచ్చేసి కూల్చేస్తున్నారు. సో, అనేసి అంటున్నారు. సో, మీరేమనుకుంటున్నారు? ఇంకొంతమంది నోటీస్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు. మీరేమంటున్నారు? అంటే ఇప్పుడు నోటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే రాజకీయాలు చేసేవి ఉంటాయి. ఎందుకంటే ముందే వచ్చేసి రానివ్వకుండా ప్రతిపక్ష నేతలు ఉంటారు. అంటే వాళ్ళు మంచి వాళ్ళ
ఎజెండా ఏంటి? ప్రభుత్వం ఏం చేసినా విమర్శించాలని మా తోనలో మాత్రమే ఉంటారు. అదే ఆలోచన ఉంటారు. సో ఇదేంటంటే ఒక మంచి విషయాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటారు. అలా చేయకూడదంటే మనం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకూడదు. ముందు మనం పని చేసుకుంటామంటే మనకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు ఆలోచించారాయన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మంచి అంతా జరుగుతుంది, చెడు కూడా అంతే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే అప్పటికప్పుడు సడన్‌గా జరిగిపోవడం వల్ల వాళ్ళు ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు.